ఆయన దేవుడే కానీ చిన్న దేవుడని కానీ, ఆయన మానవుల్లో గొప్పోడు, మనకన్నా ముందున్నవాడు, అందుకే ఆయన మనకు అన్నయ్య అని అన్నవాడు కానీ. వచ్చాడు అన్నయ్య అనే పాట రాస్తే ఒకడు వంకెడుతున్నాడండి ఈ మధ్యన. అన్నయ్య అనకూడదట, మరేమన్నాలి? యేసుక్రీస్తుని అన్నంటే తప్పు ఎందుకు వస్తా చెప్పు? యేసుక్రీస్తుని అన్నయ్య అన్నందుకు తప్పు పట్టే పరిస్థితి వచ్చిందంటే నీకు తప్పేంట్రా? తండ్రి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన, అందరికీ తండ్రి బాబా యేసుక్రీస్తు కాదండి అంటాడా? ఇక్కడ మాట రాయాలి. ఏమన్నా అందరికీ అనొచ్చు, కానీ యేసుక్రీస్తుని తప్పించేయాలి. యేసుక్రీస్తు తండ్రి కాదండి, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తుతో సహా. యేసుక్రీస్తుతో సహా అందరికీ తండ్రి, అందరికీ తండ్రి. ఆయన అందరికీ తండ్రి. ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ అన్నాడు చూడండి, ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ తండ్రి, ఆయనే దేవుడు. ఆయన్ని నువ్వు ఎలా పిలాలో తెలుసా? తండ్రి అనే పిలాలి. యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి, నిజం. మనకు తండ్రే, ఆయనకి తండ్రే. చాలామంది యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు కనుక, భూమి మీద మనిషి కుమారుడిగా పుట్టాడు కనుక, ఈ శరీరాకారంలో ఉన్నాడు కనుక దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. ఈ శరీరాకారాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మరి ఆయన తండ్రి అని పిల్లడా? శరీరంలోకి రాకముందు ఆయన, ఆదిలో ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమని పిలుచుంటాడు? ఏమని పిలుచుంటాడండి? యోహాను సువార్తలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచు. అంటే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, శరీరం రాకముందు ఎలాంటి మహిమ ఉందో, నాకు శరీరం ఇదిగో భూమి మీదకి వచ్చావు, భూమి మీదకి వచ్చాను, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాను, ఈ భూమి మీద అందరి కొరకు సిలువేయబడతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేచిపోతాను. అయిపోయింది, శరీర పాత్ర అయిపోయింది. అప్పుడు తండ్రి నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమ కావాలి. మన వాళ్ళు కొంతమంది వాదన చేసినట్టుగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు పోని శరీరంకి రాకముందు దేవుణ్ణి తండ్రి అని పిలలేదేమో, మనకు తెలియదు. కాబట్టి అక్కడ సంభాషణ దేవుడు రాయించలేదు. ఏమని సంభాషించుకున్నారో వాళ్ళు అది రాయించలేదు కనుక అది తెలియదు అనుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటున్నాడు, లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో, ఇదిగో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి, అంటే ఈ శరీర సంబంధమైన ఈ జీవితాన్ని ముగించుకుని నీ దగ్గరికి రాబోతున్నాను, ఆ మహిమ కావాలి. అంటే యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రారంభంలో ఉన్న మహిమ యేసుక్రీస్తుకు వస్తుంది, ఆ స్థితి యేసుక్రీస్తుకు వస్తుంది. అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తండ్రిని పిలిచాడా, ఏమని పిలిచాడు అనేది మనకి తెలిసిపోతే, ఆ ముందు ఏమని పిలిచేవాడు మనకు అర్థమైపోతుంది. ఏమని పిలిచాడు? యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత
యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. అంటే లోకం పుట్టక ముందు ఎలాంటి పరిస్థితి ఉందో ఈ శరీరాన్ని ముగించిన తర్వాత అదే పరిస్థితి వచ్చింది. తిరిగి లేచిపోయాడు, మహిమ శరీరం వచ్చేసింది, ప్రకృతి బంధించలేని శరీరం వచ్చేసింది ఆయనకి, పరలోకానికి వెళ్ళిపోయే శరీరం వచ్చేసింది ఆయనకి. అంటే లోకము పుట్టక ముందు ఉన్న మహిమ వచ్చేసింది. అప్పుడు లోకం పుట్టక ముందు ఎలా పిలిచాడో చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అలాగే పిలవాలి. ఎక్కడేమని పిలుస్తున్నాడు, ఏమంటున్నాడు, దేవుణ్ణి సంబోధిస్తున్నాడు చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి యొద్దకు, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రేనా? ఆలోచించండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రే. అంటే లోకము పుట్టక ముందు యేసుక్రీస్తు దేవుణ్ణి ఏమని పిలిచాడు? తండ్రి. తిరిగి లేచిన తర్వాత అదే పిలిపిస్తున్నాడు కదా. ఏమని? నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కానీ నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులు, యేసుక్రీస్తు అంటే నా సహోదరులు ఎవరు? శిష్యులు. శిష్యులను యేసుక్రీస్తు వారు సహోదరులని సంబోధించాడు. ఎప్పుడు? తిరిగి లేచిన పోనీ శరీరంలో ఉన్నప్పుడు అనుకుంటే అన్నాడు, ఏమన్నా అనుకో. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు అన్నమాట, నా సహోదరులు. వచ్చాడు అన్నయ్య అనే పాట రాస్తే ఒకడు వంకెడుతున్నాడండి ఈ మధ్యన. అన్నయ్య అనకూడదట, మరేమన్నాలి? ఆయన అంటున్నాడు నా సహోదరులు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఇది ఒక నాకు పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఇదిగో ఇతడు నా జ్యేష్ఠుడు, పెద్ద కొడుకు. ఈయన నా పెద్ద కొడుకు. ఆయన అంటున్నాడు నా సహోదరులు. ఏమండి, యేసుక్రీస్తుని అన్నంటే తప్పు ఎందుకు వస్తా చెప్పు? యేసుక్రీస్తుని అన్నయ్య అన్నందుకు తప్పు పట్టే పరిస్థితి వచ్చిందంటే నీకు తప్పేంట్రా? యేసుక్రీస్తుని అన్నయ్య అంటే ఆయన అంటున్నాడు కదా, నా సహోదరులు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు. తండ్రి అంటే మళ్ళీ ఏదనుకుంటున్నారేమో, నా తండ్రియు మీ తండ్రియు అని మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో. నా దేవుడు మీ దేవుడునైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అని చెప్పమ్మా, వారితో చెప్పమ్మా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకి తండ్రి అయితే, మనమందరము ఆయన కుటుంబంలో సభ్యులమైతే, తన పిల్లలమైతే, దేవుని పిల్లలమైతే మనమంతా, ఇది దేవుని కుటుంబం, గాడ్స్ ఫ్యామిలీ ఇది.